గాలి జనార్దన్ రెడ్డి బ్రేకింగ్ చూస్తున్నాం. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐరన్ ఓరును అక్రమంగా తవ్వేశారనే ఆరోపణలపై కొన్నాళ్ల జైలు జీవితం గడిపిన గాలి జనార్దన్ రెడ్డి తాజాగా రద్దయిన నోట్లు అక్రమంగా మార్చారనే వివాదంలో చిక్కుకున్నారు. భారీగా పాత నోట్లను మధ్యవర్తుల ద్వారా మార్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గాలి. ఇలా సుమారు 100 కోట్ల వరకు నగదు మార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బళ్ళారిలో 20% కమిషన్తో జనార్దన్ రెడ్డికి చెందిన 100 కోట్ల రూపాయలను మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి అత్యంత వైభవోపేతంగా దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ముందు ఆయన్ని పట్టుకోండి అంటూ సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే పాత నోట్లను రెవెన్యూ అధికారికి చెందిన డ్రైవర్ ద్వారా మార్పిడి చేయించారు. వాటిని పెళ్లిలో ఖర్చు చేశారు. అయితే మార్పిడి చేసే సమయంలో నోట్లు తక్కువ వచ్చాయంటూ డ్రైవర్ రమేష్ గౌడ్ను గాలి అనుచరులు బెదిరించారు. మనస్తాపానికి గురైనటువంటి డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలతో రమేష్ గౌడ రాసిన లేఖను అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి, లేఖ కూడా బహిర్గతమైంది. ఏంటి వివరాలు, అసలు ఏం జరిగింది? చక్రి, ఇది కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరులో నిన్న ఒక రమేష్ అనే ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని దాంట్లో ఒక సుమారు 10 పేజీల ఒక డెత్ నోట్ కూడా రాసి పెట్టడం జరిగింది. అంటే ఇతను మామూలుగా ఆత్మహత్య చేసుకున్నాడు, ఏదో సమస్యలు ఉన్నాయని బయటికి కనపడుతుంది. కానీ మొత్తం డెత్ నోట్ చదివిన తర్వాతనే మొత్తం విషయం బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇతను రమేష్ అనే అతను భీమా నాయక్ అనే ఒక ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఆఫీసర్ దగ్గర డ్రైవర్ గా, ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఇతను మొత్తం అంటే భీమా నాయక్ కి తర్వాత శ్రీరాములు మరియు జనార్దన్ రెడ్డికి భీమా నాయక్ తో చాలా సత్సంబంధాలు ఉన్నాయని కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. దీంతో మొత్తం అంటే ఈ రమేష్ అనే అతను ఈ భీమా నాయక్ తో పాటు కారులో ఎప్పుడు వెళ్తుండేవాడు. ఇతను బెంగళూరులోని పారిజాత అపార్ట్మెంట్ ఉంది. దీంట్లో జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా చాలా సార్లు కలిశామని కూడా దీని డెత్ నోట్ లో రాయడం జరిగింది. దాంట్లో సుమారు 100 కోట్ల రూపాయలని 20% పట్టుకొని ఈ మొత్తం అమౌంట్ ని చేంజ్ చేసి ఇచ్చారు. ఆ మొత్తం వ్యవహారంలో నేను కళ్ళారా చూశాను. అందువల్లనే నాకు జనార్దన్ రెడ్డి కొంతమంది డ్రైవర్లు, తర్వాత భీమా నాయక్ డ్రైవర్ మహమ్మద్ అనే అతని నుంచి నన్ను చంపేస్తామనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అందువలన నేను తట్టుకోలేక చనిపోతూ ఉన్నాను అని చెప్పేసి ఒక డెత్ నోట్ రాసి పెట్టడం జరిగింది. అంటే మొత్తం ఈ వ్యవహారం మొత్తం గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లికి సుమారు 500 కోట్ల వరకు ఖర్చు పెట్టారనే బయట సమాచారం ఉంది. దీంట్లో ఈ నోట్లు మొత్తం బ్యాన్ అయినప్పటికీ ఇలాంటి పెళ్లి ఎలా చేశారు అనేది ప్రతి ఒక్కరు ఆవేదన అయినది. దాంతో పాటు ఇక్కడ బెంగళూరులో తర్వాత కర్ణాటకలో చాలా మంది ఐటీ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్స్ కూడా ఇచ్చింది. ఇలాంటి పెళ్లి ఎలా జరుగుతుంది, డబ్బులు లేకున్న సమయంలో ఇన్ని కోట్ల ఖర్చు ఎలా పెడతారు, దానిపైన మీరు ఒక చర్య తీసుకోవాలని చెప్పి ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చేశారు. దీంతో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బళ్ళారిలోని జనార్దన్ రెడ్డికి చెందిన చాలా ఆఫీసుల పైన, తర్వాత వాళ్ళ ఇళ్ల పైన కూడా సోదాలు చేసి దాంట్లో కొన్ని కీలక పత్రాలు కూడా తీసుకొచ్చారు. దాంట్లోనే భాగంగా ఈ రోజు రమేష్ చనిపోవడంతో రమేష్ ఇచ్చినటువంటి ఒక డెత్ నోట్ కూడా మరో ఇదవుతుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయలకు 50 రూపాయలు, 100 రూపాయలు మరియు 2000 రూపాయల వాల్యూ ఉన్నటువంటి నోట్స్ ని, కొత్త నోట్స్ ని 100 కోట్లు చేంజ్ చేసుకుని పెళ్లికి ఖర్చు పెట్టారని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో మరోసారి ఇప్పుడు అంటే జనార్దన్ రెడ్డి డబ్బులు అంటే కోట్ల రూపాయలని ఎలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎవరెవరు అధికారులు వీళ్ళకి సపోర్ట్ చేశారు అనే దానిపైన కూడా కేశవ్, ఖచ్చితంగా 100 కోట్లు మార్చుకోగలిగారు అంటే బ్యాంకుల సహకారం లేకుండా, బ్యాంక్ అధికారుల సహకారం లేకుండా మారు. ఎందుకంటే సాధారణ ప్రజల దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉండే అవకాశం లేదు. సో దీంట్లో ఖచ్చితంగా బ్యాంక్ అధికారులు కుమ్మక్కై ఉండే అవకాశం కనపడుతుంది. ఒకటి. రెండవది, ఆ 10 పేజీల లేఖ, ఈ లేఖలో ఎలాంటి వివరాలు వెల్లడించాడు అతను? లేఖ సారాంశం ఏంటి, ఏం చెప్తున్నాడు అతను? ఏమైనా కీలకమైనటువంటి విషయాలు ఏమన్నా వెల్లడించాడా? ఎందుకంటే లేఖ మనకి కాపీ కనబడుతోంది. చక్రి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మొత్తం ఇతను రమేష్ అనే డ్రైవర్ రాసి పెట్టినటువంటి 10 పేజీల ఈ డెత్ నోట్ లో సుమారు
30 పాయింట్లని ఆయన జమ చేయడం జరిగింది. దాంట్లో భీమా నాయక్ అనే దాంట్లో అతను ఎన్క్రోచ్మెంట్ ఆఫీసర్, ఇతన్ని పాత్రనే ఎక్కువగా ఇచ్చేసాడు. ఎందుకంటే ఎక్కడెక్కడ అతను డబ్బులు మామూలుగా తీసుకునేవాడు, తర్వాత ఎవరెవరికి డబ్బులు ఇచ్చేవాడు ఏంటి అనేది పూర్తిగా దాంట్లో రాయడం జరిగింది. అంటే మొత్తం 30 పాయింట్లలో 27వ పాయింట్ వచ్చి గాలి జనార్దన్ రెడ్డి గురించి రాయడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిగా అంటే మొత్తం మేము ఇక్కడ బెంగళూరులోని పారిజాత దీనికి అపార్ట్మెంట్ కి జనార్దన్ రెడ్డి మరియు శ్రీరాముల్ని కలవడానికి వెళ్ళాము. అక్కడ డబ్బులు ఎక్స్చేంజ్ చేయమని చెప్పేసి శ్రీరాములు అడగడం జరిగింది. దాంతో మేము శ్రీరాములకు చెందినటువంటి వుడ్లాండ్స్ హోటల్లో కూడా మరోసారి కలిసాము. అక్కడ 100 కోట్ల రూపాయలకి 20% డబ్బులు పట్టుకొని మొత్తంని చేంజ్ చేసి చెప్పడం జరిగింది. దాంతో 50 రూపాయల నోట్లు మరియు 2,000 రూపాయల నోట్లని భీమా నాయక్ అనే అతను వీళ్ళకి ఇచ్చేసారని చెప్పారు. అంటే భీమా నాయక్ ఎవరంటే ఇతను ఎంక్రోచ్మెంట్ ఆఫీసర్ గా ఉంటాడు. ఇతను కొంచెం హయ్యర్ పొజిషన్ లో ఉండి తర్వాత భారీ ఎత్తున అంటే ఇతనికి చాలా పలుకుబడి కూడా ఉంటది. ఇతను జనార్దన్ రెడ్డికి చాలా ఆప్తుడుగాను ఉన్నాడు అని చెప్పి సమాచారం కూడా. అధికారులతో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయి భీమా నాయక్ అనే వ్యక్తికి? అంటే మొత్తం ఇది గవర్నమెంట్ లెవెల్లో జరిగినటువంటి ఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఆఫీసర్ ఉండడంతో ఇంతకు ముందే చాలా బ్యాంకుల్లో లావాదేవీలు, తర్వాత కొంతమంది ఆఫీసర్స్ తో ఇతనికి లావాదేవీలు ఉండడంతో ఇతను మొత్తం కోట్ల రూపాయలని అంటే ఈ 100 కోట్లే కాకుండా సుమారు 1000 కోట్లు కూడా ఇతనే మార్చి ఇచ్చింటాడని ఒక సందేహం కూడా కలుగుతుంది. దీనిపైన ఇప్పుడు మద్దూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయింది. ఈ కంప్లైంట్ లో భీమా నాయక్ మరియు ఇంకో డ్రైవర్ మహమ్మద్ పైన ఇద్దరు పేరు పైన కంప్లైంట్ ఇచ్చారు. కానీ దీనిపైన ఇంకా ఐటీ శాఖ కానీ లేదంటే వేరే అధికారులు దీనిపైన కేసుని తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కేశవ్.